రాజశేఖర్ నాకు దూరం కాడు. అయితే ఇంకెందుకు ఆలస్యం? పొద్దున్నే వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడుకొని వచ్చేద్దాం అన్నయ్య. వీళ్ల పెళ్లి అంటే సంజన రాజశేఖర్ గారు హ్యాపీ అవుతారు. వచ్చిన సమస్య సర్దుకుంటుంది. అవును సీత. ఏమే అట్టా తలపట్టుకుని కూర్చున్నావేంటే? హా, ఉన్న కొంచెం భూమి అమ్మి ఇల్లు కడితే భూకంపం వచ్చి ఇల్లు కూలిపోయిందట. అలా ఉంది మన పరిస్థితి. ఓ, ఆస్తిని అనుభవించొచ్చని నీ మేనకోడలికి నా కొడుకునిచ్చి కట్టబెట్టాం. నేనిక ఆ ఇంటికే వెళ్ళనని మడిగట్టుకుని కూర్చుంది. మనకే తిండి లేదు, దాన్నెక్కడ మేపేది? మనకి ఇల్లు ఎలా గడిచేది? అవునే, మా బావింట్లో ఉన్నప్పుడు 4 పూట్ల రకరకాల తిండి తింటూ ప్రాణానికి సుఖంగా ఉండేది. మీదొక గొడవ. అనవసరంగా పెళ్లి చేసి ఈ తద్దిరాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నాం. ఊరికి అక్కడ పడున్నన్ని రోజులు సుఖంగా వెళ్ళిపోయేవి. అమ్మా, ఒక 10,000 ఇవ్వు. ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారు. ఆ? మీ నాన్నని లాగిపెట్టి తనినా నా దగ్గర చిల్లిగవ్వలేదురా. ఏడ్చినట్టుంది. ఉంటే డబ్బులు ఇవ్వు, లేకపోతే లేదు. మధ్యలో నన్నెందుకు ఈడ్చి కొట్టడం? అలా అంటే ఎలా అమ్మా? ఫ్రెండ్స్ ముందు నా పరువు పోతుంది. అయినా లైఫ్లో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను చెప్పు. రేయ్, ఇక్కడ ఇల్లు గడవడానికి దిక్కులేదురా. అక్కడుంటే ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసేదాన్ని. ఇక్కడ కష్టంరా, వెళ్ళు. అబ్బో, బాబుకి 1000 రూపాయలకే తికాణా కొడుతుంటే కొడుకొచ్చి 10,000 అడిగాడంట. అట్ట ఉంది. 10,000 ఇమ్మన్నా ఇవ్వలేకపోతున్నారు. ఏంటో వీళ్ళు. ఛ! ప్రస్తుతానికి ఈ చైన్తో అడ్జస్ట్ అవుతా. నిన్న మీరు చక్రవర్తి అన్నయ్యతో అలా మాట్లాడి ఉండాల్సింది కాదండి. పాపం, ఆయన చాలా బాధపడ్డాడు. పిల్లల మధ్య ఏదైనా సమస్య వస్తే పెద్దవాళ్లుగా మనం సరిదిద్దాల్సింది పోయి మనమే తొందరపడి మాటలనేసి బంధాలు తెంచుకుంటే ఎలాగండి? నా ప్రపంచమే నా కూతురు. తన ప్రాణాల మీదకొచ్చాక దానికి కారణం ఎవరైనా సరే నాకనవసరం. వాళ్ళని దూరం పెడతాను. మీరు వద్దనుకుంటే సరిపోదండి. ఆదిని సంజన ప్రేమించింది. అతను లేకుండా ఇది ఎలా బతుకుతుంది చెప్పండి? మీరు సంజనాకి అంతకన్నా గొప్ప సంబంధాలు తీసుకురాగలరేమో గాని మన అమ్మాయిని ఆనందంగా మాత్రం ఉంచలేరండి. బాగా చెప్పావమ్మా సరోజ. సరోజ చెప్పేది కరెక్టేరా. పిల్లల సంతోషం చూడాల్సింది మనమే. నాకు అవసరం లేదు చక్రవర్తి. ఇంతకు ముందు వీడికి బాధ్యత లేదు, జీవితం మీద అవగాహన లేదు. నా కూతుర్ని ఎలా చూసుకోగలుగుతాడన్న భయం మాత్రమే ఉండేది. కానీ వీడికి సొంతంగా ఒక వ్యక్తిత్వం కానీ, సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి కానీ లేవు. ప్రతిదానికి ఆ పవిత్ర మీద ఆధారపడతాడు. తనెలా చెప్తే అలా, ఏది చెప్తే అది చేస్తాడు. ఎలారా వీడితో నా కూతురు సుఖపడుతుంది?
లేదంకల్, జరిగిన దానికి సారీ. సంజనాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. మనస్ఫూర్తిగానే చెప్తున్నాను అంకల్. నువ్వనుకుంటే సరిపోతుందా? నా కూతురికి ఇప్పుడు ఇష్టం లేదు. ఇంత దూరం వచ్చాక ఎందుకు నిన్ను భరించాలి? డాడీ, నాకు ఈ పెళ్లి ఇష్టమే. నేను ఆదిని పెళ్లి చేసుకుంటాను. అదిరా ప్రేమ అంటే. వాళ్ళిద్దరికి ఎంత ప్రేమ ఉందో చూడు. వాళ్ళ ప్రేమను విడదీయడం కరెక్ట్ కాదురా రాజశేఖర్. అనుకున్న తర్వాత ఆలస్యం చేయడం మంచిది కాదు. వచ్చేటప్పుడు పంతులు గారిని కలిసే వచ్చాను. రేపు ముహూర్తం బాగుందన్నారు. రేపే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. రేపు మీరంతా మా ఇంటికి వచ్చేయండి రా. అది పద. ఇలా చేసావేంటమ్మా? నేను నీ నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేం చేశాను డాడీ? ఆదిని పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పావమ్మా? వాడొద్దని తెగేసి చెప్పాక, ఇంత దూరం వచ్చాక వాడెందుకమ్మా నీకు? ఇప్పటిదాకా ఆ పవిత్ర గేమ్ ఆడింది. ఇక నుంచి నేను గేమ్ స్టార్ట్ చేస్తాను. ఆ పవిత్రని నిద్ర కూడా పోనివ్వను.